అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో జువ్వి చెట్టు నీడ అనే చక్కని చందమామ కథ నుండి విందాం. 800 ఏండ్ల క్రిందట విక్రమరాజపురంలో ఒక గొప్ప దేవాలయం ఉండేది. ఆ దేవాలయానికి 33 మండపాలు ఉండేవి. గోపురం మీద బొమ్మలు, గుడి లోపల విగ్రహాలు కలిసి మొత్తం 33,333 స్వరూపాలని వాడుక. ఈ గుడి కట్టకముందు ఆ సమీపంలో ఒక బ్రహ్మాండమైన జువ్వి చెట్టు ఉండేది. ఆమడు దూరం వ్యాపించి దాని నీడని చిన్నపిల్లలు ఆడుకునేవాళ్ళు. బాటసారులు అక్కడ విశ్రమించి అలసట తీర్చుకునేవారు. గ్రామ పెద్దలు తీర్పులు చెప్పేవారు. ఇలా ఉండగా వంతెన ఒకటి నిర్మించడానికి ఈ జువ్వి చెట్టు పడగొట్టమని రాజుగారు ఆజ్ఞ అయింది. ఆ ఊరిలోనే ఆ జువ్వి చెట్టు సమీపాన సుధనువుడనే ఒక రైతు ఉండేవాడు. 100 ఏళ్ళు నిండిన ఆ మహావృక్షాన్ని కొట్టువేయటమా? ఎంతమంది జీవులకు ఇది అండగా ఉంటున్నది, ఎన్ని ప్రాణులకు ఇది ఆనందాన్ని కలిగిస్తున్నది. ఇటువంటి దాన్ని కొట్టడానికి చేతులు ఎలా వస్తాయి? దీన్ని కొట్టవద్దు. దీనికి బదులు ఎంత కలప కావలిస్తే అంతా మా తోటలో చెట్లు కొట్టుకొని వినియోగించుకోండి అని అతడు రాజుకు మనవి చేసుకున్నాడు. రాజు సమ్మతించాడు. అంతటితో ఈ సమస్య ఆగిపోయినది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక సాయంకాలం సుధన్వుడు పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా జువ్వి చెట్టు క్రింద త్రిలోక సుందరి అతను అడిగిన ఒక చిన్నది కనిపించింది. ఆమె అపూర్వ సౌందర్యానికి అతడు ఎవ్వెరపోయాడు. అతడు పలకరించుదామని అనుకునే అంతట్లో ఆమె అదృశ్యమైపోయినది. అయితే రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. చిత్రమైన ఈ చిన్నదెవరు? ఈ సమస్య అతని మనసును పూర్తిగా ఆవరించేసింది. మరునాడు మామూలుగా పొలం వెళ్ళాడు. కానీ పని తోచలేదు. సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ చిన్నది కనిపించింది. ఆశ్చర్యపోయాడు. సుధన్వా, నీ తాత తండ్రుల నుండి నిన్ను నేను ఎరుగుదును. నీ కుటుంబం మంచి సాంప్రదాయం కలది. నీవు మంచి హృదయం కలవాడు. ఒక్క వాగ్దానం చేస్తే నిన్ను పెళ్ళాడాలని నీ చరణదాసుగా ఉంటాను అని తన మనసును వెల్లడించినది. నేను చేయవలసిన ఆ వాగ్దానం ఏమిటో చెప్పు అన్నాడు సుధనువుడు. అందుకామె, ఎన్నడూ నా పుట్టుపూర్వత్వాలు నువ్వు ప్రశ్నించకూడదు. పని కలిగినప్పుడు నా అంతటి నేనే చెబుతాను అన్నది. అతడు అంగీకరించాడు. వారికి వివాహమైనది. ఏడాది కల్లా పనసపండుల్లాంటి ఒక బిడ్డడు పుట్టాడు. బిడ్డడికి 5 ఏళ్ళు వచ్చినాయి. అల్లారుముద్దుగా పెరుగుతున్నాడు. ఇంతలో మునుపటలాగానే మళ్ళీ రాజాజ్ఞ వచ్చింది. విక్రమరాజపురంలో ఒక గొప్ప దేవాలయం నిర్మించాలని, అందుకు గాను ఈ జువ్వి చెట్టు కలపేయాలని, అందుకు ఎవ్వరూ ఆటంకపరచకూడదని పనివాళ్ళు వచ్చారు. పొదలైన గొడ్డలు తెచ్చారు. చకచక చెట్టు కొట్టివేస్తున్నారు. ఎన్నాళ్ళ నుంచో కొనుల పండుగగా ఆ ప్రదేశమందు నివసిస్తూ ఎట్టి ప్రతిఫలము ఆపేక్షించకుండగా లక్షలాది జీవులకు ఆశ్రయమిస్తూ ఆనందాన్ని చేకూరుస్తూ ఉండే ఆ మహావృక్షాన్ని తమ వాడి గోళ్లతో చకచకా కొట్టివేస్తున్నారు. రాజాజ్ఞ అనడానికి ఎవరి వల్ల అవుతుంది? మరికొన్నాళ్ళు గడిచాక ఒకనాటి రాత్రి చెట్టు కొట్టే శబ్దం వినిపించింది సుధనుడికి. భార్య వచ్చి అతని పక్కలోనే కూర్చుని ఉన్నది. కళ్ళు నీళ్లు కడవల కొద్దీ ఆమె చెక్కిలిపైన జారువారుతున్నాయి. సుధన్వా, ఇది కల కాదు సుమా. నేను చెప్పే మాటలు నమ్ము. నా మాట నందు గౌరవం ఉంచావు. ఈ 6 ఏళ్ల నుండి నా చరిత్ర అడగకుండా ఊరుకున్నావు. అయితే ఆ రహస్యం వెల్లడించవలసిన అవసరం ఇప్పుడు కలిగింది. నేను ఈ మహావృక్షం యొక్క ఆత్మను. నిన్ను చిరకాలం సేవించుకుని సుఖపెడదామనుకున్నాను. కానీ విధి విలాసం వేరుగా ఉన్నది. పనివాళ్ళు కొట్టే ఒక్కొక్క గొడ్డల దెబ్బ చెట్టుకు కాదు, నా శరీరానికి తగులుతున్నది. నేను భరించలేకుండా ఉన్నాను. నాకు కాలం సమీపించింది. ఇంకా కొంచెం సేపట్లో చెట్టు పడిపోతుంది. నేను చచ్చిపోతాను. చిట్టివాడి చేష్టలు కళ్ళారా చూడగలననుకున్నాను. కానీ నాకు ప్రాప్తం లేదు. నా పేరుగా వాడిని జాగ్రత్తగా పెంచుకో. నీవు మంచి హృదయం కలవాడవు. నేను దైవం కాపాడుతాడు. నాకు సెలవు అంటూ భర్త పాదాలకు భక్తితో నమస్కరించి అంతర్విహ్రాలైనది. సుధనువుడు లేచాడు.
బిడ్డడు కూడా లేచాడు. తల్లి కోసం ఏడ్చి రాగాలు పెట్టాడు. పాపం తండ్రి ఓదార్చాడు. తండ్రి కొడుకులు చెట్టు ఉండే ప్రదేశం చేరుకున్నారు. అప్పటికప్పుడే పనివాళ్ళు చెట్టు కొట్టివేశారు. సంపద అంతా చిలిపివేసి గుట్ట చేశారు. బ్రహ్మాండమైన మొండం భూమి మీద పడి ఉన్నది. సుధనుడు కొడుకు అదృశ్యం చూసి వలవలా ఏడ్చారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో ఎవరికీ తెలియదు. అయితే ప్రక్కనున్న నదిలోకి ఆ మాను దొర్లించుకు పోయారు. 100 మంది కలిసి తోచారు. మాను కదలలేదు. ఊళ్ళో అందరూ వచ్చి కదిలించారు. అది బెగసలేదు. పై గ్రామాల నుండి మహాబలశాలు ఎంతోమంది వచ్చారు, ప్రయత్నించారు. లాభం లేకపోయింది. ఏమిటి విడ్డూరం? అందరూ తెల్లబోయారు. ఆ రాత్రి రాజుకు కల వచ్చింది. సుధన్వునికి ఆ మహావృక్షానికి గల సంబంధం వెల్లడైనది. వెంటనే రాజు మేలుకొన్నాడు. చెట్టు కొట్టవద్దని సుధన్వుడు ఎందుకు ప్రాధేయపడ్డాడో ప్రజలకు తెలియచెప్పాడు. ఇప్పుడు ఏమనుకుంటే ఏమున్నది? రాజు సుధన్వుడి క్షమాపణ కోరాడు. సుధన్వుని సలహా పైన అతి వైభవంగా పూజలు ఉత్సవాలు జరిపించాడు. మాను మళ్ళీ కదిలిపి చూశారు. కదలలేదు. అప్పుడు సుధనుడు బిడ్డతో, నాయనా, అమ్మను పలకరించు తండ్రి, నీవంటే అమ్మకు ప్రాణం, నీ మాట కాదనలేదు అన్నాడు. తండ్రి కోరిక ప్రకారం అప్పుడు చిట్టివాడు మానుపైన చెయ్యి వేసి అమ్మ అమ్మ అని పిలిచాడు. వెంటనే మాను కదిలింది. వేల కొద్దీ బలశాలు మెటికరించలేని ఆ మాను చిట్టివాడు చేయి వేయగానే ఇట్టే కదలటం చూసి అక్కడ చేరిన వారంతా నిశ్చేష్టులై జలజలా కన్నీరు కాల్చారు. తర్వాత ఆమె పేరుతోనే రాజా జువ్వి చెట్టు కలప ఉపయోగించి ఒక గొప్ప దేవాలయం నిర్మించాడు. విక్రమరాజపురంలో 800 ఏండ్ల క్రిందట 33 మండపాలతో 33,333 విగ్రహాలతో వెలిసిన ఆ గొప్ప దేవాలయం ఇదే. సంతోషవార్త అనే మరో చక్కని చందమామ కథను విందాం. కమలాపురంలో ధామారావు అనే డాక్టర్ ఒకడు కొత్తగా ప్రాక్టీసు మొదలుపెట్టాడు. నల్లబల్ల మీద తెల్లటి అక్షరాల్లో తన పేరు, ఆ పేరు తర్వాత తన డిగ్రీలు రాయించి ఆ బల్లను గేటుకు వేలాడగట్టించాడు. వచ్చిపోయే వాళ్ళందరూ దాన్ని చూస్తూనే ఉన్నారు. కానీ ఎవరూ వైద్యం కోసం వచ్చిన వారెవరూ లేరు. మనం బల్ల కట్టిన వేళ అట్టే మంచిది కానట్టుంది. ఇంకా ఇక్కడి నుంచి మకామెత్తేసి మరో ఊరికి పోతే బాగుండేట్టుంది అని అతడు ఒకనాడు ఆలోచిస్తూ ఉండగా ఒక ఇల్లాలు గేటు తలుపు తీసుకుని ఆరుద్దాగా లోపలికి ప్రవేశించింది. ఆమెను చూడటంతోనే డాక్టరు మొహం చేయటంత అయ్యి అతడు ఆమెను ఆదరించి కూర్చోమని, ఏమండి, ఏం జబ్బు అని అడిగాడు. ఆ ఇల్లాలు, బాబు నాకు కాదండి, మా వారికి 10 రోజుల నుంచి జబ్బుగా ఉంది. ఇవాళ ఉన్నట్టుండి మైకం కమ్మేసింది. తమరొక్క మారు మా ఇంటికి వచ్చి నా పసుపు కుంకుమ నిలపాలి అంది. డాక్టరు, దానికేం, అందుకేగా మేం బల్ల కట్టుకున్నది, పదండి అంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆవిడ పేరు కాంతమ్మ, భర్త పేరు శంకరం. డాక్టర్ గారు శంకరాన్ని పరీక్ష చేసి ఏం పర్వాలేదు, గుండె కొంచెం నీరసంగా కొట్టుకుంటుంది, కొత్త రకం ఇంజక్షన్ వచ్చింది, ఆ ఇంజక్షన్ ఇస్తే వెంటనే సులువవుతుంది అంటూ ఒక చీటీ మీద ఆ మందు పేరు రాసిచ్చి దీన్ని వెంటనే తెప్పించండి అన్నాడు. కాంతమ్మ, బాబు నా వద్ద ఒక్క చిల్లు గవ్వ కూడా లేదు, వారికి నయమవ్వటం ఎలాగా అని ఇచ్చుకుంటాను, ఆ మందు ఏదో తమరే కొనిపెట్టాలి అని ప్రాధేయపడింది. బోనీ బేరం అనుకుని సంతోషిస్తే చేతి సొమ్మే పడుతుంది అనుకుని డాక్టరు మందు కూడా నన్ను కొనమంటే ఎలాగండి అనబోయాడు. కానీ పోనీ కాస్త పెట్టుబడి పెడదాం, మందు ఖరీదు ఫీజు కూడా ఇచ్చేస్తారు, తర్వాత ఇవ్వకపోతే డాక్టర్ గారు కుదిర్చారు అని 10 మందితో ప్రచారమైనా చేస్తారు, దాంతో నా ప్రాక్టీస్ బాగుపడి ఇక్కడే స్థిరపడవచ్చు అనే ఆలోచనతోచి తన వద్దనున్న 2 రూపాయలు తీసి ఆమెకి ఇచ్చాడు. అయితే ఆ ఇంజక్షన్తో శంకరానికి తెలియవచ్చింది. క్రమంగా అతగాడి రోగం మలుపు తిరిగి సులువుగా కనపడింది. డాక్టరు కాంతమ్మ గారితో, అమ్మ, ఇంకా మీ ఆయనకి ఏమీ భయం లేదు, ఆయనది గుండె జబ్బు కనుక మీరు మాత్రం ఆయనకి ఒక
దుఃఖవార్త కానీ శుభవార్త కానీ హఠాత్తుగా చెవిని పడవేయకూడదు. ఏమంటే ఈ రకం రోగులకి హఠాత్తుగా ఏం తెలిసినా ప్రమాదం వస్తుందని హెచ్చరించాడు. అలాగే బాబు, ఈ విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటాను అంది కాంతమ్మ. ఒక్క వారం గడిచింది. కాంతమ్మ గారి చేతిలో ఒక టెలిగ్రామ్ పుచ్చుకుని డాక్టర్ ఎందుకు పరిగెత్తుకు వచ్చింది. బాబు, ఈ తంతిలో వచ్చిన సంతోషవార్త మా వారికి ఇంకా నేను చెప్పలేను. ఎలా చెప్పడమా అని తమ సలహా తీసుకోవడానికి వచ్చాను అని ఆవిడ కాగితాన్ని రంగాధామారావు చేతిలో పడేసింది. అతడు తంతిని చదివి, ఏమిటి, మీ వారికి లాటరీలో 50,000 రూపాయలు వచ్చాయని ఉంది. ఏమి అదృష్టమండి మీది అని అభినందించాడు. అయితే ఆ వెంటనే అతని మనసులో కొంచెం అసూయ బయలుదేరి, ఒక్కొక్కరికి ఇలాగే ఉత్తినే డబ్బొచ్చి పడుతుంది, నాలాంటి దౌర్భాగ్యులకి ఎంత శ్రమ పడ్డా బత్యాలు కూడా కిట్టవు అనిపించింది. కాంతమ్మ గారు తన హడావిడిలో డాక్టర్ ఏమనుకుంటున్నది యోచించకుండానే, బాబు, ఈ సంతోష వార్తను మా వారి చెవిని ఎలా పడేయాలో నాకు తెలియకుండా ఉంది. చెప్పకుండా ఉందామంటే ఉండబెట్టలేకపోతున్నాను అంది. డాక్టరు, నేను మధ్యాహ్నం వచ్చి మీ వారితో మాటామంతి మొదలెట్టి మెల్లిగా తెలియపరుస్తానులేండి. అప్పటి వరకు మీరు కాస్త ఒగ్గబెట్టుకోండి అన్నాడు. ఆమె అలాగే కానివ్వండి బాబు అని చెప్పి వెళ్ళిపోయినది. ఏం అదృష్టం ఇతగాడిది! జబ్బులో మందులు కొనడానికి కూడా టీకానా లేనివాడు 1,00,000కి అధికారుడై కూర్చున్నాడు. పోయే ప్రాణానికి అడ్డుపడ్డాను కనుక ఎన్ని వందలైనా ఇవ్వచ్చు, 500 దాకా అడిగి చూస్తాను అనుకుంటూ రంగాధామారావు శంకరం ఇల్లు చేరుకున్నాడు. డాక్టరు ఎంతో ఆప్యాయంగా ప్రసంగం మొదలెట్టేసరికి శంకరం, డాక్టర్ గారు, మీ వంటి మంచివాళ్ళు కోటికొక్కరు కూడా ఉండరు. ఈ రోజుల్లో డాక్టర్లు అన్నవాళ్ళు పైసా చేతిలో పెడితే తప్ప మాట్లాడరే. అలాంటిది మీరు మందుల దగ్గర నుంచి కొని ఇచ్చి రోజు చూసి పెడుతున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోగలం అన్నాడు. డాక్టర్ తెలివిగా, శంకరం గారు, కష్టాలేం కాపురం ఉంటాయా, మీకు మంచి రోజులు వస్తాయి అన్నాడు. ఎలా వస్తాయి బాబు అన్నాడు శంకరం నిస్పృహతో. అప్పుడు ఎలాగేమిటి, ప్రాప్తం ఉన్న వాళ్ళకి ఎలాగైనా వస్తుంది. మాటకి లాటరీలో ఎంతమందికి రాలేదు అన్నాడు డాక్టర్. లాటరీలోనా, అదృష్టవంతులు వేరు బాబు. వద్దు మొర్రు అంటుంటే వినక మా మేనేజర్ గారు నా చేత కూడా ఒక లాటరీ టికెట్ కొనిపించి జీతంలో రూపాయి విరగ్గోసుకున్నాడు. ఆ రూపాయైనా ఉంటే ఏ ఖర్చుకైనా వచ్చేది అని విచారం వలపోసుకున్నాడు శంకరం. అలా అనుకోకూడదు. బోర్డు రూపాయి ఒకటి పోతే పోయే కానీ ఆమాంతంగా ఏ 50,000 వచ్చి పడవచ్చు. అప్పుడు ఫీజుకని ఒక 200, బహుమతి కింద ఒక 300, మొత్తం ఒక 500 నాకు ఇవ్వచ్చు కూడాను అన్నాడు డాక్టర్. శంకరం, నాకు నిజంగా 50,000 రూపాయలు వచ్చి పడితే మీకు ఉత్తి చచ్చు 500 కాదు, 25,000 ఇచ్చుకుంటాను. ఎగతాలనుకునేరు, ప్రమాణం చేసి చెప్తున్నాను అన్నాడు. 500తో తృప్తి పడవలసిన డాక్టరు 25,000 అని చెవిని పట్టడంతోనే అకస్మాత్తుగా పట్టరాని సంతోషం కలిగింది. 25,000 ఆ ఆ అంటూ ఆవలించి ప్రాణం వదిలేశాడు. కూర్చున్న మనిషినల్లా కుర్చీలోంచి క్రింద కోరికి పడిపోతుంటే చూస్తున్న శంకరం బెత్తరపోయాడు. కాంతమ్మ గొళ్ళుమంది. ఆవిడ గొళ్ళుమండమిని ఇరుగు పొరుగులు చేరారు. కాంతమ్మ లాటరీ సంగతి చెప్పి మా వారికి సంతోషవార్త మెల్లిగా చెప్పాలని డాక్టర్ గారు వచ్చి ఇలా అయిపోయారు అంది. శంకరం, నాకు తప్పించాలన్న ముప్పులో తనే పడ్డాడు పాపం అని నిట్టూర్చాడు. ఇప్పుడు 3 ప్రశ్నలు అనే మరో చక్కని చందమామ కథను విందాం. చాలా కాలం క్రిందట భువనగిరి అనే రాజ్యాన్ని బాహుబలుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతడు పుట్టుకతోనే వంచకుడు, క్రూరుడును. తన పెద్ద సైనిక బలాన్ని ఎంతసేపు ఇతరులను వంచేందుకు, పరరాజ్యాలను అక్రమంగా ఆక్రమించేందుకు వినియోగించేవాడు. బాహుబలుడు పాలించేది కొద్దిపాటి భూభాగమైన కవుల చేత, పండితుల చేత అనేక విధాలుగా స్తోత్రాలు చేయించుకోవడం అతడికి సరదాగా ఉండేది. ఆ కాలంలో ఒక్క భువనగిరి రాజ్యంలోనే కాక దేశ దేశాల్లో గొప్ప పండితుడిగా కీర్తి పొందినవాడు ధర్మబలుడు. ఆయన ధనకనక వస్తువాహనాలను
భూదానాలను ఆశించే స్వార్థపరుడు కాదు. అందుచేత ప్రతిఫలాపేక్ష లేకుండగా శిష్యులకు విద్యాబోధన చేస్తూ ఎన్నడూ రాజును ఆశ్రయించకుండగా భేదతనంతోనే జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. బాహుబలుడు ధర్మబలుడు కీర్తి ప్రతిష్టల గురించి విన్నాడు. ప్రజాసామాన్యానికి అతడంటే ఉన్న భక్తి చూసి రాజుకు ఎక్కడా లేని ఈర్ష్య కలిగింది. ఎలా అయినా సరే ధర్మబలుడికి సాధించి లొంగ తీసుకుని పాదాక్రాంతుని చేసుకోవాలనుకున్నాడు. ఒకనాడు నిండు కొలువులో అతన్ని దర్బారుకు పిలిపించి, నిన్ను గురించి చాలా ప్రమాదకర వార్తలు వింటున్నానే అన్నాడు బాహుబలుడు. ఆ మాటలు ధర్మబలుడు నివ్వెరపోయాడు. రాజు కపటి, క్రూరుడు అని అతడికి తెలుసు. నన్ను గురించా? ఏలినవారి రాజ్యంలో శాంతంగా బ్రతికే పౌరుణ్ణి నేను అన్నాడు ధర్మబలుడు వినయంగా. బాహుబలుడు ఆ జవాబు విని ఉగ్రుడైపోయాడు. అతడి ముఖంలో క్రోధం తాండవించింది. నీ ఎత్తులు జిత్తులు కపటము వినయము నా దగ్గర సాగవు. విద్యాబోధ అంటూ నీవు రాజద్రోహం బోధిస్తున్నట్టు మాకు తెలియవచ్చింది, జాగ్రత్త అన్నాడు. రాజు క్రోధంగా అడిగిన పలుకులకు ధర్మబలుడు కలవెలపడ్డాడు. ఏ నేరం చేయని తనపై రాజుకింత ఆగ్రహం ఎలా కలిగిందో తెలియక, ప్రభు, రాజద్రోహ కార్యాలతో నాకే ప్రమేయం లేదు. నాకు తెలిసిన శాస్త్ర విషయాలు విద్యార్థులకు బోధిస్తూ శాంతంగా కాలం వెళ్ళబుచ్చుతున్నాను అని జవాబు చెప్పాడు ధర్మబలుడు సవినయంగా. బాహుబలుడి కోపం ఇంకా ఎక్కువైనది. కావాలని తెచ్చుకున్న కోపం ఎంత కావలిస్తే అంత పరిమాణంలో పెరుగుతుంది కదా. నీకు శాస్త్రాల విషయాల్లోనే అంత జ్ఞానం ఉంది. రాజద్రోహానికి దూరంగా ఉండేవాడివి అయితే నేను 3 ప్రశ్నలు అడుగుతాను, వాటికి జవాబు చెప్పు అన్నాడు బాహుబలుడు. సరే ప్రభు అన్నాడు ధర్మబలుడు తలవాల్చి. రాజు కోరమేంసం కొసల్ని పూలివేసి, నా 3 ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వకపోయావంటే నీ తల నరికించి కోటగుమ్మమును కట్టిస్తాను. ఇక ప్రశ్నలేవో జాగ్రత్తగా విను. 1వ ప్రశ్న, నేను ఈ తల మీద కిరీటంతో ఎంత విలువ చేస్తాను? దమ్మిడీలతో సహా లెక్క చెప్పాలి. ఇక 2వ ప్రశ్న, నేను ఈ ప్రపంచాన్ని ఓ మారు చుట్టి రావాలంటే ఎంతకాలం పడుతుంది? నిమిషాలతో సహా చెప్పాలి. ఇంకా 3వ ప్రశ్న, నువ్వు ఈ ప్రశ్నలకు జవాబులు ఇస్తూ ఉండగా నా మనసులో ఏమి ఆలోచిస్తూ ఉంటాను బిడ్డలకు కూడా తెలిసేటట్టు స్పష్టంగా తెలియచెప్పాలి అన్నాడు. ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం మానవులకు సాధ్యం కాదని ధర్మబలుడికి తోచింది. అయినా ప్రయత్నిద్దామనుకుని ఓ వారం రోజులు గడువు కోరాడు. బాహుబలుడు అనుమతించాడు. ధర్మబలుడు తిరిగి తన గ్రామం చేరుకున్నాడు. 3 ప్రశ్నలకు జవాబుల కోసం అనేక శాస్త్ర గ్రంథాలు గాలించాడు. తక్కిన పండితులను అడిగి చూశాడు, ఎవరూ చెప్పలేకపోయారు. గడువు నాటికి ధర్మబలుడు తిరిగి రాజదర్బారుకు బయలుదేరాడు. కన్నీళ్లతో శిష్యులంతా వీడ్కోలిచ్చారు. గ్రామం దాటి కొద్ది దూరం వెళ్ళగానే ఒక గొర్రెల కాపరి ఎదురై ఆయనకు నమస్కరించి విచార కారణం ఏమిటో అడిగాడు. ధర్మబలుడు సంగతి సందర్భాల్ని వివరించాడు. అంతా విని గొర్రెల కాపరి పెద్దగా నవ్వి, ఈ 3 ప్రశ్నలకు నేను జవాబు ఇవ్వగలను, అయితే మీ దుస్తులు నాకు ఇవ్వండి, తక్కిన పని నా మీద వదిలేయండి అన్నాడు. మొదట ఆయన అంగీకరించలేదు. గొర్రెల కాపరి కాళ్ళ వేళ్ళ పడి ఎంతో బ్రతిమాలుకోడుగా ధర్మబలుడు ఒప్పుకున్నాడు. గొర్రెల కాపరికి ధర్మబలుడికి పోలికల్లో అట్టే తేడా లేనందున ధర్మబలుడు ఎంతవరకు ఒక్కసారి మాత్రమే రాజసముఖానికి వెళ్ళి ఉందున ఆ మార్పు తృప్తికరంగానే ఉన్నది. ధర్మబలుడి వేషంలో ఉన్న గొర్రెల కాపరి దర్బారుకు వెళ్ళగానే బాహుబలుడు చిరునవ్వునవి జవాబు చెప్పమన్నాడు. గొర్రెల కాపరి గొంతు సవరించుకుని, మహాప్రభు, తమ మొదటి ప్రశ్నకు జవాబు చిత్తగించండి. తమ విలువ 99 రూకలు. ఎలా అంటే నక్షత్రకుడు సత్యహరిశ్చంద్రుణ్ణి 100 రూకలకే కదా అమ్మింది. సత్యహరిశ్చంద్రుని కన్నా తమ విలువ 1 రూక మాత్రమే తక్కువ అన్నాడు. బాహుబలుడు పట్టరాని సంతోషంతో ఉప్పొంగిపోయాడు. సత్యహరిశ్చంద్రుడితో తనను పోల్చడం ఎంతో సంతృప్తిని కలిగించింది. ఇక 2వ ప్రశ్నకు జవాబు చెప్పమన్నాడు. ప్రభువువారు సూర్యోదయంతోనే లేచి
ప్రపంచం చుట్టి రావడానికి బయలుదేరితే సూర్యాస్తమై తిరిగి మరునాడు సూర్యోదయం అయ్యేసరికి 24 గంటలవుతుంది అన్నాడు గొర్రెల కాపరి. బేష్, వాహ్వా వాహ్వా అన్నాడు దర్బార్ అంతా. అయితే మూడో ప్రశ్న అన్నాడు బాహుబలుడు కొనుబొమ్మలు ముడిచి. చిత్తగించండి ప్రభు, తమ మూడో ప్రశ్నకు నా జవాబు మరేమంత కష్టమైనది కాదు. ఈ జవాబులిచ్చే నేను ధర్మబలుడినని తమరు మనసులో అనుకుంటూ ఉన్నారు, కానీ నేను ధర్మబలుడిని కాదు, గొర్రెల కాపరిని అంటూ మీద కప్పుకున్న పండిత సాల్వ, చెవికి పెట్టుకున్న కుండలాలు తీసి అవతల పడవేశాడు గొర్రెల కాపరి. దర్బార్ అంతా నివ్వెరపోయింది. బాహుబలుడు నివ్వెరపోయాడు. ఎంతో తెలివిగా చెప్పిన జవాబులకు అందరూ ఎంతగానో సంతోషించారు. ఇటువంటి అగ్ని పరీక్షకు నిలబడిన ధర్మబలుల్ని, గొర్రెల కాపరిని ఇష్టమున్నా లేకున్నా సత్కరించక తప్పింది కాదు రాజైన బాహుబలుడికి. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.